సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు మనం ఈ క్లాస్లో ఏంటంటే ఆల్రెడీ మనం రియల్ అనాలిసిస్లో లిమిట్స్ అండ్ కంటిన్యూటీలు అయితే స్టార్ట్ చేసాం కదా నాన్న. సో ఆ వీడియోస్ మీకు అర్థమవుతున్నాయి లేదా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ఒక 2 థియరమ్స్ అయితే చెప్తానన్నమాట. ఈ 2 థియరమ్స్తో మనకైతే లెసన్ అయితే కంప్లీట్ అవుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 2 థియరమ్స్లో రేపు ఎగ్జామ్స్లోకి వెళ్ళినట్టు నీకు ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా కనిపిస్తుంది అన్న. ఓకేనా? సో అందుకనే మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఇచ్చిన థియరం చూడు. ఇఫ్ ఎఫ్ ఈజ్ టు ఏ కామా బి టు ఆర్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి దెన్ ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి అనేది ఇచ్చాడు. సరే అయితే చూద్దాం. ఫ్రమ్ బోర్లెస్ థియరం ప్రకారం ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి దెన్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ లెస్ దాన్ 0. ఓకే, ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా నాన్న. దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్ పి. సో అసలు పార్టీషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు లాస్ట్ యూనిట్లో అయితే వస్తాయి. సో ఆల్రెడీ ఆ యూనిట్ మీకు ముందు అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ ఇది సకాలంలో వదిలితే బాగోదు కదా అని మీకు అయితే అప్లోడ్ చేయలేదు. ఈ వీడియో చూసిన వెంటనే మీకు పార్టీషన్ అంటే ఏంటి అనేది క్లారిటీగా ఒక వీడియో అయితే వస్తుంది. ఓకేనా? ఇంట్రడక్షన్ అయితే 5th యూనిట్ వెంటనే వస్తుంది. ఆల్రెడీ రికార్డింగ్ రెడీగా ఉంది. మీరు ఇది చూడడం లేటు, అది నేను పెట్టడం అయితే లేట్. ఓకేనా? పార్టీషన్ అంటే ఏంటనేది ఒక చిన్న వేలో చెప్తా. ఫస్ట్ ఇది చూడండి. పార్టీషన్ ఏ ఈక్వల్ టు T1 T2 T3 ఇలాగ B వరకు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి n+1 ఎలిమెంట్స్ నాన్న ఉన్నట్టు ఏతో కలుపుకుంటే. ఓకేనా? ఓకే, TR-1 TR ఈక్వల్ టు సబ్సెట్ ఆఫ్ A, B. ఓకేనా? క్లోజ్డ్ A, B. ఓకేనా? లెట్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 1 అని అయితే చూస్ చేసుకున్నాం. ఓకేనా నాన్న? సో మాడ్యులస్ ఆఫ్ f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ x2 గ్రేటర్ దాన్ లెస్ దాన్ 1 ఫర్ ఆల్ x1 x2 బిలాంగ్స్ టు TR-1 TR. ఓకే, ఇక్కడ f ఆఫ్ x1 x2 దేంట్లో ఈ TR-1 TRలో. ఓకేనా? అవైతే ఫస్ట్ గుర్తెట్టుకోండి. నెక్స్ట్ లెట్ x belongs to closed A, B and T1 T2 and TR be the points between A and X. ఏంటి నాన్న, ఇక్కడ సరిగ్గా చూడు. ఇక్కడ T1 నుంచి TR వరకు ఉన్న ఎలిమెంట్స్ ఏటి మధ్యలో అయితే ఉన్నాయి, A అండ్ X మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ అవి. ఓకేనా? క్లారిటీ అయితే అర్థమైంది కదా. సో ఇంకొకటి నెక్స్ట్ కన్సిడర్ మాడ్యులస్ ఆఫ్ f ఆఫ్ x మైనస్ f ఆఫ్ a. ఓకే, ఈక్వల్ టు f ఆఫ్ x మైనస్ f ఆఫ్ tr ప్లస్ f ఆఫ్ tr మైనస్ f ఆఫ్ tr ప్లస్ ఇగో చూడు నేను ఇక్కడ క్లారిటీగా రాసా. ఇక్కడ ఏమనుకున్నాం మనం, a అండ్ x మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి మనకి T1 T2 TR దాకా ఉన్న ఎలిమెంట్స్. చూడు ఇక్కడ ఫస్ట్ x రాసా, లాస్ట్ని a రాసా. ఓకే, ఇదంతా ఒక స్టెప్పే. ఈ మధ్యలో ఎలిమెంట్స్ మాత్రం ఇవి నాన్న. TR-1 TR-1 TR-2 f ఆఫ్ T1. ఓకేనా? ఇవి మిడిల్ ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా నాన్న? ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. ఇవన్నీ దేనికంటే తక్కువ నాన్న, ఇవన్నీ దేనికంటే తక్కువ, ఇక్కడ వీటికంటే ఇవన్నీ తక్కువ అన్నమాట. ఓకేనా? ఇక్కడైతే క్లారిటీగా అర్థమైంది కదా మీకు. ఇవన్నీ వీటికంటే తక్కువ, వీటికంటే ఇవి ఎక్కువ, వీటికంటే తక్కువ. ఓకేనా? ఓకే, P ప్లస్ ఇక్కడ చూడు నీకు ఒక పాయింట్ రాశాను. అండ్ ఓకే, ఎక్స్టర్నల్ పాయింట్ టోటల్గా R+2 ఎలిమెంట్స్ అయితే టోటల్గా మనకి ఇక్కడ R+2 ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. ఓకే కదా నాన్న? అసలు పార్టీషన్ అంటే ఏంటి సార్ చిన్నగా చెప్పండి, నెక్స్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కాబట్టి. పార్టీషన్ అంటే ఏమీ కాదు, నువ్వు ఒక సెట్ని ఎన్ని సబ్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నావో దాన్నే పార్టీషన్ అని అయితే అంటారు నాన్న. ఓకేనా? ఓకే కదా, క్లారిటీ కదా. ఇప్పుడు చూడు, ఎగ్జాంపుల్ ఒక సెట్ తీసుకున్నాం మనం, 1 to 4 తీసుకున్నాం ఇక్కడ. అవునా? ఇక్కడ 1 to 4 తీసుకున్నాం. దీన్ని మనం ఎన్ని పార్ట్స్ కింద చేసాం, 1 నుంచి 1.5 2 into 2.5 4 డైరెక్ట్ వెళ్ళిపోయాం. ఎలిమెంట్స్ తీసుకుంటాం 1 to 1.5 1.5 2 2 2.5 2.5 4. వీటిని మనం సబ్ ఇంటర్వెల్స్ అని అయితే అంటున్నాం. ఏమంటాం? సబ్ ఇంటర్వెల్స్ అని అయితే మనం అంటాం. ఓకేనా?
సో మనకి రావాలి అంటే కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక వీటికి మనం పెట్టుకున్న పేరు I1 I2 I3 ఈ విధంగా అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మనం నేమ్స్ కూడా అక్కడ వచ్చిన సబ్సెట్స్కి అయితే నేమ్స్ అయితే పెట్టుకుంటాం. ఓకేనా నాన్న? నెక్స్ట్ ఇప్పుడు వీటి కంటిన్యూషన్ అయితే చూద్దాం. బోర్లెస్ థీరం ప్రకారం ఏం చెప్తుందంటే f(x1 - f(x2) ఈజ్ లెస్ దాన్ 1 అంట. ఓకేనా? అవన్నీ 1 కంటే తక్కువే అవుతుందంట. ఓకేనా? అలాంటప్పుడు ఏమవుతుంది నాన్న, ఇక్కడ ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా 1 కంటే చిన్నవి అవుతాయా? అదే రాసాను చూడు, 1 + 1 + 1 + r+1 టైమ్స్. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడు, ఫర్ ఎనీ x బిలాంగ్స్ టు a, b, దేర్ విల్ బి నాట్ మోర్ దెన్ n-1 పాయింట్ బిట్వీన్ a అండ్ x. ఓకేనా నాన్న? ఫర్ ఎవ్రీ, సో ఒకటి ఇక్కడ n-1 ఎలిమెంట్స్ ఉంటాయి. వెన్ యాడ్ ab ఏమవుతుంది, n+1 ఎలిమెంట్స్ అయితే వస్తాయి. ab కానీ మనం తీసేస్తే n-1 ఎలిమెంట్స్ అయితే వస్తాయి. ఓకేనా నాన్న? క్లారిటీ కదా? ఓకే, therefore for every x belongs to closed a, b, modulus of f of x minus f of a, ఓకేనా, ఈజ్ లెస్ దాన్ n-1 + 1 అని అయితే అంటాం. ఓకేనా? n-1 n+1 అయితే వేసుకున్నాం. n కామన్ తీసుకోండి. సో +1 -1 క్యాన్సిల్ అయితే ఇంకా మనకి ఎంత ఉంటుంది, n అయితే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ n మనం మాడ్యులస్కి వేసుకుంటే -n వస్తుంది, ఇటు సైడ్ కూడా n వస్తుంది. అవునా నాన్న? ఇది అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఇటు సైడ్ n ఉంది, ఇటు సైడ్ n ఉంది. ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతాయి నాన్న, అటు బౌండెడ్ అవి ఇటు బౌండెడ్ అవుతే ఆటోమేటిక్గా మధ్యలో ఉన్నవి ఏంటి, ఇవి f of x, f of a + n కూడా బౌండెడ్ అవుతాయి. మనకు తెలుసు, ఆల్రెడీ మనం ఫార్ములాస్ అయితే చదివాం కాబట్టి. ఓకేనా? ఇది ప్రాబ్లం అన్నమాట. చాలా ఈజీగా అయితే ఉంటుంది, చాలా చిన్నది. నేను రఫ్ ఎక్కువ రాసా ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థం కావాలని. సో పార్టీషన్ అయితే మాత్రం మీకు నెక్స్ట్ 5th యూనిట్లో క్లారిటీగా అయితే చెప్తున్నాను. ఓకేనా? ఓకే, నెక్స్ట్ సెకండ్ థియరం అయితే చూద్దాం. సెకండ్ థియరం కూడా చాలా ఈజీగా ఉంటుంది, చూద్దాం. ఈజ్ f of function of closed a, b to r is continuous on closed a, b, then f is bounded on closed a, b and attains is bounded or supremum or infimum అని అయితే అడుగుతున్నాను నేను. ఓకేనా? ఇక్కడైతే మనం కొంచెం క్లారిటీ అయితే ఆలోచిద్దాం, చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఓకేనా నాన్న? ఓకే, క్లారిటీగానే ఉంది కదా? ఓకే, చూద్దాం. ప్రూఫ్ ఫ్రమ్ బోర్లెస్ థియరం ప్రకారం అన్నీ మనకు తెలుసు. ఇక్కడ వరకు ఇదంతా తెలిసిందని. ఓకేనా? ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. మీకు ఎక్కడ ఏ డౌట్ అక్కర్లేదు. అనుకుంటాం, పాయింట్ బిట్వీన్ అనుకుంటాం, తీసుకుంటాం, కన్సిడర్ చేసుకుంటాం, ప్రతి ఒక్కటి అంతే. సో ఇక్కడ చూడు, ఇక్కడ వచ్చిన క్లారిటీగా ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ x బిలాంగ్స్ టు క్లోజ్డ్ a, b, మాడ్యులస్ ఆఫ్ f of x మైనస్ ఇది కూడా మనం చేసాం. అవునా? ఈజ్ బౌండెడ్. ఇక్కడ వరకు కూడా ఇక్కడ వరకు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ సమ్మేనా. ఓకేనా? యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ సమ్మే అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి, నీకు ఒక సమ్ వస్తే ఆటోమేటిక్గా ఇంకొక సమ్ అయితే ఆల్రెడీ నీకు వచ్చేసినట్టే. ఓకేనా? బయట కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ఏమనుకోవద్దు. ఓకే, నెక్స్ట్ లెట్ M is equal to supremum f of x by x belongs to closed a, b. స్మాల్ m అనేది ఇన్ఫిమం. ఇది మనం పెట్టుకున్న పేర్లు. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే కనుక స్మాల్ m, క్యాపిటల్ M మధ్యలో f of x అయితే ఉంది. అవునా? ఓకేనా నాన్న? ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ f of x infimum and supremum we have to prove that C, D belongs to A, B, closed A, B, such that f of C is equal to capital M, f of D is equal to small m అని అయితే తీసుకున్నాను. అంటే ఇది ఏంటన్నా, ఇది సుప్రీమము, ఇది ఇన్ఫిమమ్ అని అయితే తీసుకున్నాను. ఓకేనా? సపోజ్ f of x ఈజ్ లెస్ దాన్ క్యాపిటల్ M. ఓకే, x బిలాంగ్స్ టు క్లోజ్డ్ A, B. సో ఇది ఆల్రెడీ మనకు తెలుసు, రివర్స్ చేసుకున్నాం అంతే. చేసుకున్న తర్వాత సిన్స్ m ఈజ్ కాన్స్టెంట్ ఫంక్షన్ అండ్ f ఈజ్ కంటిన్యూస్ ఆన్ m, f క్లోజ్డ్ A, B, m - f ఓకే, క్లోజ్డ్ A, B.
1/m-1 is also continuous on a comma b. 1/m is బౌండెడ్, కంటిన్యూస్ అయితే ఆటోమేటిక్గా అది బౌండెడ్ అయితే అవుతుంది, అవునా? దెన్ దేర్ ఎగ్జిస్ట్ కే. ఇక్కడ ఈ ఫంక్షన్ నేను పెట్టుకున్న పేరేంటి? కే. ఓకేనా? కే లెస్ దాన్ 0 such that 1/m-f of x is less than or equal to k for all x belongs to closed a comma b. ఇక్కడ వరకు క్లారిటీ కదా నాన్న. ఇక్కడ తర్వాత చూడు, ఇది కూడా అంతే, యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా? నెక్స్ట్, సో ఇక్కడ మనకి ఇది సుప్రీమం అయింది. ఓకేనా? ఇది అప్పరు, ఇది బౌండెడ్. ఇది ఏంటన్నా? అప్పర్ బౌండ్, ఇదేమో ఇది కూడా అప్పరే. ఓకేనా? సో ఎమ్ అనేది ఇక్కడ సుప్రీమం అయింది. ఎమ్ అనేది అప్పర్ బౌండ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, విచ్ ఇట్ ఈస్ కాంట్రడక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ లెస్ దెన్ ఎమ్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎమ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ సేమ్ సి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎమ్ అని అయితే రాస్తున్నాను, అంతే. సో ఈ వీడియోతో కనుక మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ చూడండి నాన్న. చాలా క్లారిటీగా అయితే చెప్పానని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మాత్రం అడగండి, నేను ఇంకా డీప్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఎవరైతే మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ థ్యాంక్ యూ సో మచ్.